కొన్ని వారాల క్రితం F-35B కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఫ్యూయల్ లేదని చెప్పి ల్యాండ్ చేశారు. ఇన్ని వారాలైనా కానీ ఇది రిపేరే అవ్వలేదు. ఇది యూకే ఫ్లైట్ అయినా కానీ ఇది అమెరికా వాళ్ళు తయారు చేసింది. ఇది ఒక పెద్ద లాస్ అయిపోయింది వాళ్ళకి. ఏంటంటే దాని పరువు పోయిందా అని అనుకున్నారు చాలా మంది. ఏంటంటే ఇది క్లియర్ గా ఫ్యూయల్ లేదు అని చెప్పారు. ఫ్యూయల్ ఫిల్ చేసుకుని మళ్ళా వెళ్ళాలి కదా. అది కాకుండా యూకే నుంచి ట్రూప్స్ కానీ ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో షిప్స్ లో ఉంటారు కదా వాళ్ళు వచ్చి రిపేర్ చేసినా బాగా అవ్వలేదు. ఎన్ని వారాలు రిపేర్ చేసినా బాగా అవ్వలేదు. మన వాళ్ళు ఏంటంటే దీన్ని లోపల పెడతాము అని చెప్పారు. లోపల పెడతానంటే ఒప్పుకోలేదు. అప్పుడు మన వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇది కొంపతీసి వచ్చి మన వాళ్ళ రాడార్ సిస్టమ్ ఇదంతా ఏమన్నా స్పై చేస్తుందా? బికాస్ దిస్ ఈస్ వరల్డ్స్ అత్యాధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ F-35B అనేది. ఇలాంటిది పాడైతే రిపేర్ చేయడానికి ఇన్నాళ్ళు పడుతుందా, లేదా వీళ్ళు మన మీద ఏమైనా చేస్తున్నారా? యూకే అనేది మనకి ఎల్ఏ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ మన భారతదేశంలో ఉన్న రాడార్ సిస్టమ్స్ ని వీటన్నిటిని ఇదేమన్నా చెక్ చేస్తుందా? సో ఆ డౌట్ కూడా వచ్చింది. లోపల పెడతానంటే వద్దన్నారు. మరి ఏంటి, ఎందుకు ఇలాగా అనేది. అయితే ఫైనల్ గా ఈ ఫ్లైట్ ని డిస్మాంటిల్ చేసి C-17 గ్లోబల్ మాస్టర్ 3 ఈ ప్లేన్ లో తీసుకెళ్లబోతున్నారు. C-17 గ్లోబల్ మాస్టర్ 3 అనేది యుఎస్ వాళ్ళ కార్గో ఫ్లైట్. దీంట్లో ట్రూప్స్ ని కానీ ఇట్లాంటి హెవీ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దాంట్లో దీన్ని డిస్మాంటిల్ చేసి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఇది భారతదేశంలో నిజంగా ప్రాబ్లం వచ్చి ఆగిందా, లేదంటే దీని అంతటి ఇదే వీళ్ళు అనుకోనే వచ్చి మనదేమన్నా డిటెక్ట్ చేశారా అనేది స్టిల్ బిగ్ క్వశ్చన్. బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. మన వాళ్ళు యాక్చువల్లీ రాడార్ ఆన్ చేసి దీన్ని గనక మనము డిటెక్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది మన వాళ్ళు కూడా చెక్ చేసి ఉండొచ్చు. కానీ చెక్ చేస్తే ప్లేన్ లో తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే మనం దాన్ని పాయింట్అవుట్ చేసామంటే అది బ్లాక్ అయినట్టు లేకపోతే అది లాక్ అయినట్టు దాంట్లో తెలిసిపోతుంది. సో అందుకు నాకు తెలిసి మన వాళ్ళైతే చేసి ఉండరు. వీ నీడ్ టు సీ ఎలా ఉందో. ఒకవేళ వీళ్ళు కనుక కంత్రి వేషాలు వేస్తూ మన రాడార్ సిస్టమ్ ని తెలుసుకోవాలని వచ్చింటే కనుక రిలేషన్స్ వైజ్ కొద్దిగా మళ్ళా కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది ఖచ్చితంగా.